హలో ఎవ్రీవన్, నా పేరు భరద్వాజ్. నేను ఈ వీడియోస్లో ఎకోగోవా డీసీ సిస్టమ్ గురించి డిస్కస్ చేస్తున్నాను. మనం లాస్ట్ వీడియో వరకు డిస్కస్ చేసుకునేది ఏమిటంటే, ఫీల్డ్లో ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ కంట్రోల్ రూమ్లో ఉన్న సిస్టమ్కి ఏ విధంగా కనెక్ట్ అవుతాయి, అదేవిధంగా మార్షలింగ్ క్యాబినెట్, సిస్టమ్ క్యాబినెట్ గురించి డిస్కస్ చేసుకున్నాం బేసిక్స్. తర్వాత ఈ ఫీల్డ్లో ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ సిగ్నల్స్ అనేవి ఐఓ మాడ్యూల్స్కి ఏ విధంగా కనెక్ట్ అవుతుంది, నెక్స్ట్ ఐఓ మాడ్యూల్స్ నుంచి మన సిపియుకి ఏ విధంగా కనెక్ట్ అవుతుంది అనేది డిస్కస్ చేసుకున్నాం. ఈ వీడియోలో మనం మన సిపియు నుంచి మనకి వర్క్ స్టేషన్స్ ఉంటాయి కదా, నథింగ్ బట్ కంప్యూటర్స్, వాటికి ఏ విధంగా సిగ్నల్స్ అనేవి కనెక్ట్ అవుతుంది, ఈ కేబుల్స్ అనేవి ఏమేమి ఉంటాయి, దేనికి కనెక్ట్ అవుతుంది అనేది డిస్కస్ చేద్దాం. ఇన్ కేస్ ఎవరైనా సరే ముందు వీడియోస్ని మిస్ అయితే కనుక అవి నేను మళ్ళా డిస్క్రిప్షన్లో షేర్ చేస్తున్నాను. సో వీడియో డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి ఇంకోసారి చెక్ చేసుకోండి. ఇన్ కేస్ ఎవరైనా మిస్ అయితే కనుక అవి మళ్ళీ ఒకసారి వాచ్ చేయండి. అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తున్న ప్రకారం ఐఓ మాడ్యూల్స్కి వచ్చిన డేటా ఫైనల్గా బ్యాక్ ప్లేట్ ద్వారా మన సిపియుకి డేటా అనేది కనెక్ట్ అవుతుంది, రైట్? ఓకే, మీరు చూస్తే కనుక సిపియుకి 2 కేబుల్స్ కనెక్ట్ అయి ఉంటాయి ప్రతి సిపియుకి కూడా. ఇక్కడ చూస్తే ఒకటి ఎల్లో కేబుల్, కిందది బ్లూ కేబుల్, అవునా? పైన ఎల్లో, కింద బ్లూ. ఇది జనరల్గా వాడే టెర్మినాలజీ, మీరు వేరే కలర్ కేబుల్ కనెక్ట్ చేసినా పర్వాలేదు. ఇదేంటంటే CAT5 కేబుల్, ఇథర్నెట్ కేబుల్ అంటాం కదా. మనం సిస్టమ్స్కి, మన పర్సనల్ కంప్యూటర్స్కి, ఆఫీస్లో ఇట్లా చూస్తే ఇంటర్నెట్ రావడం కోసం ఒక కేబుల్ కనెక్ట్ చేస్తాం కదా, సో అలాంటి కేబులే అనమాట. ఈ 2 కేబుల్ని యూజ్ చేసుకుని మనం మన ఎకోగోవా సిపియు నుంచి మన ఆపరేటర్ వర్క్ స్టేషన్స్ కానీ, ఇంజనీరింగ్ వర్క్ స్టేషన్కి కానీ డేటా అనేది అప్డేట్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకే, ఈ 2 కేబుల్స్ని ఏమంటామంటే, ఒకటి బస్ 1 అంటాం, ఇంకొకటి బస్ 2 అంటాం. పైది బస్ 1 అనుకుంటే కిందది బస్ 2. ఈ విధంగా మీకు ప్రతి ప్రాసెసర్ కార్డ్కి కూడా కనెక్షన్స్ ఉంటాయి. ఒక 2 కేబుల్స్ కనెక్షన్స్ అయి ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే, ఈ 2 కేబుల్స్ కూడా మీ ప్లాంట్లో ఎన్ని ఆపరేటర్ వర్క్ స్టేషన్స్ ఉంటే కనుక అన్నిటికీ కూడా ఇవి కనెక్ట్ అవ్వాలి. అప్పుడే డేటా అనేది అప్డేట్ అవుతుంది. అట్ ది సేమ్ టైం మీకు ఇంజనీరింగ్ వర్క్ స్టేషన్స్ ఉంటాయి కదా, ఇంజనీరింగ్ స్టేషన్స్, ఇంకా వేరే థర్డ్ పార్టీ ఏమైనా ఉంటే కనుక అవి, థర్డ్ పార్టీ అంటే ఎకోగోవాలోనే సబ్ అనమాట, వాటన్నిటికీ కూడా ఈ బస్ 1 బస్ 2 అనేది కనెక్ట్ అవ్వాలి. అప్పుడే మనకి డేటా అనేది మన సిపియు నుంచి మన కంప్యూటర్స్కి అప్డేట్ అవుతూ ఉంటుంది. సో దానికోసం ఏం చేస్తామంటే, మనం ఒక డివైస్ యూజ్ చేస్తాం, దాన్ని ఏమంటామంటే స్విచ్ అని అంటాం అనమాట. సో ఇక్కడ చూస్తే కనుక ఇది వేరే ఒక స్టేషన్ సెటప్ అనమాట, డిసిఎస్ సిస్టమ్ది. ఇందులో చూస్తే మనకి ఒకటే పవర్ సప్లై కార్డు ఉంది, అదేవిధంగా ఒకటే ప్రాసెసర్ కార్డు ఉంది. చూసారా, మనం సెటప్ అనేది 2 సిపియూలతో చేసుకోవచ్చు, లేదా ఒక సిపియూతో కూడా చేసుకోవచ్చు. ఇది బేసిక్గా టెస్ట్ సెటప్ కాబట్టి ఒకటే ఉంది. మీకు లైవ్లో ఉన్న ప్లాంట్కి జనరల్గా 2 ఉంటాయి. ఇక్కడ మీకు చూస్తే కనుక క్లియర్గా పైది బస్ 1 అని రాస్తుంది, కిందది బస్ 2 అని రాస్తుంది. ఈ పైన VNet/IP అని రాస్తుంది అనమాట. ఇదేంటంటే కమ్యూనికేషన్ ప్రోటోకాల్. ఇది ప్రొప్రైటరీ అనమాట, అంటే ఎకోగోవాది అనమాట. ఎకోగోవా డిజైన్ చేసుకున్న కమ్యూనికేషన్ ప్రోటోకాల్. దీని ద్వారానే మనకి కమ్యూనికేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇది ఎకోగోవా ఎమర్జెన్సీ షట్డౌన్ సిస్టమ్ అనమాట. ఇది ఒక ESD PLC అంటారు. ఆయిల్ అండ్ గ్యాస్ ప్లాంట్లో ఏంటంటే మనకి సేఫ్టీ PLC అనేది ఎక్స్ట్రా ఉంటుంది. షట్డౌన్ పర్పస్కి వాటికి వీటికి యూజ్ చేస్తారు. బేసిక్గా మాట్లాడుకుంటే రిఫైనరీస్లో అట్లా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అగైన్ డిపెండ్స్ ఆన్ ప్లాంట్. మీ ప్లాంట్లో ESD ఉంటే
అవి కూడా మనం సేమ్ కమ్యూనికేషన్ బస్లో ఇంటిగ్రేట్ చేయాలి. ఓకే, ఇది దీని యొక్క హార్డ్వేరు, కాంపోనెంట్స్, ఆర్కిటెక్చరు ఇవన్నీ కూడా యొకోగావా DCSలో ఉన్నంటే సిమిలర్గానే ఉంటాయి. కాకపోతే మీకు ఐడెంటిఫికేషన్ ఎలా ఉంటుందంటే ఇది ఆరెంజ్ కలర్లో ఉంటుంది. ఈ కార్డ్స్ అన్నీ కూడా మీరు DCS అన్నీ ఏ కలర్లో ఉన్నాయి, అవన్నీ గ్రే కలర్లో ఉన్నాయి, ఇవన్నీ ఆరెంజ్ కలర్లో ఉంటాయి. సేమ్ కాన్సెప్ట్ మీకు హార్డ్వేర్ వచ్చేటప్పటికి. ఓకే, దీనికి కూడా బస్ 1 బస్ 2 అని ఉంటాయి ఒక్కొక్క ప్రాసెసర్ కార్డ్కి కూడా. ఇది ప్రాసెసర్ కార్డ్ 1, ఇది ప్రాసెసర్ కార్డ్ 2. ఇన్ కేస్ మీ ప్లాంట్లో ఈ ఎమర్జెన్సీ షట్డౌన్ సిస్టమ్ ఉంటే కనుక వీటి డేటా కూడా మన ఆపరేటర్ వర్క్ స్టేషన్కి, ఇంజనీరింగ్ వర్క్ స్టేషన్కి లింకప్ చేయాలి కదా. సో దానికి కూడా మనం ఈ 2 కేబుల్స్ యూజ్ చేస్తాం, బస్ 1 బస్ 2. ఓకే, ఈ ఇమేజ్లో మనకి క్లియర్గా ఉంది చూసారా. బస్ 1 పై కేబుల్, కింద కేబుల్ బస్ 2, అదేవిధంగా బస్ 1 బస్ 2. ఇది మన ప్రాసెసర్ కార్డు అనమాట. ఇది ఏ ప్రాసెసర్ కార్డు? ఆరెంజ్ కలర్లో ఉంది కాబట్టి ఇది ఎమర్జెన్సీ షట్డౌన్ సిస్టమ్కి సంబంధించిన ప్రాసెసర్ కార్డు, ESD. మీకు యొకోగావా DCSలో సేమ్ ఇలాగే ఉంటుంది, జస్ట్ కలర్ డిఫరెన్స్ అనమాట. అంటే మీకు మాడ్యూల్ కూడా డిఫరెన్స్ ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే బయట చూడడానికి ఎలా ఉంటుందో చెప్తున్నాను. ఇక్కడ దీని మీద రాసే చూసారో VNet/IP. ఇది మన కమ్యూనికేషన్ ప్రోటోకాల్ యొకోగావా DCS వాడేది. ఓకే, సో ఇప్పుడు ఈ మొత్తం మీ ప్లాంట్లో ఎన్ని సిస్టమ్ క్యాబినెట్స్ ఉంటాయి, అది మీ ప్లాంట్ డిజైన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ప్లస్ నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్, నెంబర్ ఆఫ్ ఏరియాస్, ఏ విధంగా డివైడ్ చేశారు, ఏ విధంగా గ్రూప్ చేశారు, ఇవన్నీ కూడా మీ ప్లాంట్ డిజైన్ స్టేజ్లోనే డిసైడ్ చేస్తారు. సో దాన్ని బేస్ చేసుకుని మీకు నెంబర్ ఆఫ్ సిస్టమ్ క్యాబినెట్స్ డిసైడ్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క సిస్టమ్ మీకు మీ ప్లాంట్లో 5 ఉన్నాయనుకుందాం, 5 సిస్టమ్ క్యాబినెట్స్ ఉన్నాయనుకుందాం. DCSలో మొత్తం ఎన్ని కార్డ్స్ ఉంటాయి? ఒక సిస్టమ్ క్యాబినెట్కి 2 కార్డ్స్, అవునా? సో మొత్తం 5 × 2 10 ప్రాసెసర్ కార్డ్స్ ఉన్నాయి DCSలో. ఇన్ కేస్ మీకు ESD కూడా ఉందనుకుందాం మీ ప్లాంట్లో, అది కూడా ఒక 5 ఉన్నాయనుకుందాం, 5 సిస్టమ్ క్యాబినెట్స్. అప్పుడు మీకు మొత్తం ESDకి సంబంధించిన ప్రాసెసర్ కార్డులు ఎన్ని వచ్చాయి? అగైన్ 5 × 2 10. మొత్తం ఈ 10 ప్రాసెసర్ కార్డ్స్ DCS, ఈ 10 ప్రాసెసర్ కార్డ్స్ ESD, ఇవన్నీ కూడా మనం ఒక దుక్కున కంబైన్ చేసి అక్కడి నుంచి మొత్తం అన్ని కంప్యూటర్స్కి కూడా కనెక్ట్ చేయాలి. ఓకేనా? ఇన్ కేస్ మీకు ESD లేకపోతే ఓన్లీ DCSని కనెక్ట్ చేస్తాం. ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చెప్తున్నాను. సో మనకి మీ ప్లాంట్లో మీకు ఒక క్యాబినెట్ ఉంటుంది, దాని పేరు ఏంటంటే నెట్వర్క్ క్యాబినెట్. ఓకేనా? ఈ నెట్వర్క్ క్యాబినెట్లో మీకు బేసికల్గా 2 స్విచ్లు ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి స్విచ్చెస్ అన్నమాట. పైది స్విచ్ 1, కిందది స్విచ్ 2. ఓకే, దీన్ని L2 స్విచ్ అంటాం. L2 స్విచ్ అని ఎందుకంటాం అంటే ఇది అన్మేనేజ్డ్. ఇది పనిచేయడం కోసం ఈ స్విచ్ని కాన్ఫిగరేషన్ చేయని అవసరం లేదు. జస్ట్ దీనికి పవర్ ఉంటుంది, పవర్ ఆన్ చేసుకోవడం, మీ కేబుల్స్ని కనెక్ట్ చేసుకోవడం, అంతవరకునే. ఈ స్విచ్కి ఎటువంటి కాన్ఫిగరేషన్ కానీ ఎటువంటిది ఏం అవసరం ఉండదు. ఓకేనా? ఇది దీని అడ్వాంటేజ్. ఇది ఏంటంటే మనం ఇందాక అనుకున్నట్టు మీ ప్లాంట్లో ఉన్న మొత్తం అన్ని ప్రాసెసర్ కార్డ్స్ యొక్క కేబుల్స్ ఈ 2 స్విచ్లకి వస్తాయన్నమాట. ఓకేనా? స్విచ్ 1 పైన ఒక స్విచ్ ఉంది కదా, ఇది స్విచ్ 1 అంటాను. కింద ఒక స్విచ్ ఉంది కదా, ఇది స్విచ్ 2 అంటాను. పై స్విచ్ 1లో నేను అన్ని బస్ 1 కేబుల్స్ కనెక్ట్ చేస్తాను అనమాట. కింద స్విచ్ 2లో ఇందులో నేను అన్ని బస్ 2 కమ్యూనికేషన్ కేబుల్స్ కనెక్ట్ చేస్తాను. ఓకేనా? ఈ ఎగ్జాంపుల్ ఇమేజ్లో చూస్తే కనుక ఈ సెటప్లో మనకి ఇక్కడ ఒక ప్రాసెసర్ కార్డ్ ఉంది, అవునా? ఇది CPU, ఒకటే CPU ఉంది. ఇది జస్ట్ ట్రైనింగ్ సెటప్ అనమాట. ఇందులో 2 కేబుల్స్ ఉన్నాయి ఈ ప్రాసెసర్ కార్డ్కి. పైన ఏమో ఎల్లో కలరు, కింద ఏమో బ్లూ కేబుల్, అవునా? ఒక కేబుల్ వచ్చి ఒక స్విచ్లో కనెక్ట్ అవుతుంది. ఇందులో ఏ పోర్ట్లో పెట్టినా సరే పర్వాలేదు, ఎందుకంటే ఇది అన్మేనేజబుల్, అంటే నో నీడ్ ఆఫ్ ఎనీ కాన్ఫిగరేషన్. అగైన్ బ్లూ కేబుల్ వచ్చి ఒక స్విచ్లో పెట్టాను. ఇక్కడ మీరు చూస్తే కనుక మీ ప్లాంట్లో 2 స్విచ్లు ఉంటాయి. సేమ్ కలర్ ఆర్ బస్ 1 కేబుల్స్ అన్నీ కూడా ఒక స్విచ్ కనెక్ట్ అయి ఉంటాయి. నెక్స్ట్ అనదర్ కలర్
అంటే బస్ 2 కేబుల్ అన్నీ కూడా ఒక స్విచ్ కనెక్ట్ అయి ఉంటాయి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 10 ప్రాసెసర్ కార్డులు ఉన్నాయనుకుందాం. ఓకేనా. 10 మీ డీసీ సిస్టంలో అన్ని సిస్టమ్ క్యాబినెట్స్ కలుపుకుని 10 కార్డ్స్ ఉన్నాయి, 10 సిపియూస్ ఉన్నాయి. ఒక్కొక్క సిపియూ నుంచి ఒక్కొక్క బ్లూ కేబుల్ వచ్చి ఒక స్విచ్లో కనెక్ట్ అవుతుంది అనమాట. అంటే మీ 10 సిపియూల నుంచి ఒక్కొక్క కేబుల్ అనుకుంటే 10 బ్లూ కేబుల్స్ వచ్చి ఇందులో కనెక్ట్ అవుతాయి, ఒక్కొక్క దాంట్లో ఒకటి కనెక్ట్ అవుతాయి. నెక్స్ట్ అదేవిధంగా అదే 10 సిపియూల్లో రెండో బస్సు ఉంటుంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఎల్లో కేబుల్, అది వచ్చి కింద స్విచ్లో 10 వాటిలో కనెక్ట్ అవుతుంది. ఓకేనా, ఫైన్. ఇప్పుడు ఏమైంది, మీ ప్లాంట్లో ఉన్న అన్ని సిపియూకి సంబంధించిన కేబుల్స్ అనేవి మనం కనెక్ట్ చేస్తాం, ఒక దగ్గరకు వచ్చేసింది. ఈ స్విచ్ ఏంటంటే ఇది ఒక డివైస్. మీకు ఇంట్లో రోటర్ ఉంటుంది కదా, వైఫై రోటర్ ఇవన్నీ ఉంటాయి కదా. మీరు వైఫై రోటర్లో ఏంటి, మనం జనరల్గా ఇంట్లో వాడుకునే వైఫై రోటర్కి మీకు బయట నుంచి ఒక ఇన్కమింగ్ కేబుల్ ఒకటి వస్తుంది, ఇథర్నెట్ కేబుల్, అది మీరు రోటర్ కనెక్ట్ చేసుకుంటారు. మీరు అగైన్ మీ వైఫై ద్వారా మన ఇంట్లో అన్ని డివైజెస్కి మనం ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకుంటాం, మొబైల్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ ఐప్యాడ్స్ కానీ అలాగా. ఇందులోనే మీకు వైర్ టైప్ కూడా ఉంటుంది. మన ఆఫీసుల్లో అట్లా చూస్తే కనుక మనకి పర్సనల్ కంప్యూటర్స్ కానీ లేదా ఆఫీస్ కంప్యూటర్స్ అన్నిటికి కూడా ఒక్కొక్క కేబుల్ వస్తూ ఉంటాయి, ఇథర్నెట్ కేబుల్. అవి దేని నుంచి వస్తూ ఉంటాయి, ఇటువంటి స్విచెస్ నుంచి వస్తూ ఉంటాయి. ఓకేనా. ఇది ఏం చేస్తుందంటే సేమ్ డొమైన్లో ఉన్న సేమ్ ఐపీ అడ్రస్లో ఉన్న సేమ్ ఐపీ అడ్రస్ అంటే లాస్ట్ 2 digits మారుతూ ఉంటాయి. సేమ్ ప్రొఫైల్ అనమాట, సేమ్ ప్రొఫైల్ అనుకోండి, లేదా సేమ్ డొమైన్ నేమ్ అనుకోవాలి. యాక్చువల్లీ డొమైన్ నేమ్ కూడా అనకూడదు, సేమ్ ఐపీ సిరీస్లో ఉన్న అన్నీ కూడా మనకు డేటా ఇది కమ్యూనికేట్ అవుతుంది దీని ద్వారా. ఓకేనా. అందుకని బస్ 1కి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది, బస్ 2కి వేరే ఐపీ అడ్రస్ ఉంటుంది, రెండు సేమ్ ఉండవు. ఓకేనా. ఇది వేరే సిరీసు, ఇది వేరే సిరీసు. సో ఇప్పుడు ఏమైంది, అన్ని సిపియూ నుంచి వచ్చిన కేబుల్స్ అనేవి ఇందులో కొన్ని కనెక్ట్ చేస్తాం, అంటే ఇందులో ఒక కలర్ కనెక్ట్ చేస్తాం, కింద దాంట్లో ఇంకో కలర్ కనెక్ట్ చేస్తాం. నథింగ్ బట్ ఒక దాంట్లో బస్ 1 కనెక్ట్ చేస్తే ఇంకో దాంట్లో బస్ 2 కనెక్ట్ చేస్తాం. ఓకేనా. ఇప్పుడు ఈ ఫైనల్గా దేనికి కనెక్ట్ అవ్వాలి, మనకి కంప్యూటర్స్ కనెక్ట్ అవ్వాలి. ఏ కంప్యూటర్స్కి, 2 రకాల కంప్యూటర్స్ ఉంటాయి. ఒకటి ఆపరేటర్ వర్క్ స్టేషన్, దీని ద్వారా ఆపరేటరు గ్రాఫిక్స్ని డేటా మొత్తం రీడ్ చేసుకుని ఎటువంటి కంట్రోల్ కావాలో అటువంటి కంట్రోల్స్ అన్ని చేసుకుంటూ ఉంటారు. ఇంకొకటి ఇంజనీరింగ్ స్టేషన్కి. ఇంజనీరింగ్ స్టేషన్ అంటే మనకి ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్ ఉంటుంది, దాని ద్వారా మనకి ఏమైనా కాన్ఫిగరేషన్స్ కావాలన్నా మోడిఫికేషన్స్ కావాలన్నా దాని ద్వారా చేసుకుంటాం. రేంజ్ చేంజ్ చేసుకోవడం, యూనిట్ చేంజ్ చేసుకోవడం, లేదా కొత్త ఇన్స్ట్రుమెంట్ ఏదైనా యాడ్ అయితే అది కాన్ఫిగర్ చేసుకోవడం, లేదా సమ్ లాజిక్ మోడిఫికేషన్, ఇటువంటివన్నీ కూడా దాని నుంచి చేయాలి ఇంజనీరింగ్ స్టేషన్. అందులో మనకి ఎక్కువగా సంబంధించిన సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయి ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈ స్విచ్ 1 ఉంది కదా, దీని నుంచి ఒక కేబుల్ పట్టుకెళ్ళి, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక ఆపరేటర్ వర్క్ స్టేషన్ ఉంది. ఓకేనా. జనరల్గా మనకి ఒక కేబుల్, మనకి నార్మల్ కంప్యూటర్స్కి ఇంటర్నెట్ కావాలంటే వైర్డ్ ఏం చేస్తాం, ఒక ఇథర్నెట్ కేబుల్ తీసుకొచ్చి వెనకాల కనెక్ట్ చేస్తాం, ఐపీ కాన్ఫిగర్ చేస్తాం, దాని ద్వారా మనం ఇంటర్నెట్ యూజ్ చేసుకుంటాం. అవునా. ఎక్కువగా ఏంటంటే ఇక్కడ 2 బస్సులు ఉన్నాయి, బస్ 1 బస్ 2. ఈ 2 కేబుల్స్ని తీసుకెళ్ళి మనం కంప్యూటర్ కనెక్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆపరేటర్ వర్క్ స్టేషన్ ఉంది మన దగ్గర. సో ఇప్పుడు ఆపరేటర్ వర్క్ స్టేషన్కి ఎన్ని కేబుల్స్ వస్తాయి, 2 కేబుల్స్ వస్తాయి, ఒకటి బస్ 1, ఇంకొకటి బస్ 2. ఓకేనా. మన ఆపరేటర్ వర్క్ స్టేషన్లో ఒక కార్డు ఉంటుందన్నమాట, వీనెట్ కార్డ్ అంటారు. సో దాంట్లో ఏంటంటే 2 కేబుల్స్ కనెక్ట్ చేయడం కోసం పోర్ట్స్ ఉంటాయి. ఇక్కడ ఎలా కేబుల్ కనెక్ట్ చేస్తున్నాం, ఒక్కొక్క పోర్ట్లో చూసారా, ఇలాంటివి 2 ఉంటాయి అన్నమాట ఒక్కొక్క సిస్టమ్కి. సో మీకు ఎన్ని సిస్టమ్స్ ఉంటే, అది ఏ సిస్టమ్ అయినా సరే, అది ఆపరేటర్ స్టేషన్ అవనివ్వండి, ఇంజనీరింగ్ స్టేషన్ అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి, ఎక్కువగా సిస్టమ్ అయితే కనుక మీరు దానికి 2 కేబుల్స్ కనెక్ట్ చేయాలి, ఒకటి బస్ 1, ఇంకొకటి బస్ 2. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక సిస్టమ్ ఉంది అనుకుందాం, ఒక ఆపరేటర్ వర్క్ స్టేషన్. నేను పైన స్విచ్ నుంచి ఒక కేబుల్ కనెక్ట్ చేసుకుని ఆ సిస్టమ్కి కనెక్ట్ చేస్తాను. నెక్స్ట్ కింద స్విచ్ నుంచి ఇంకొక కేబుల్ కనెక్ట్ చేసుకుని అదే సిస్టమ్కి కనెక్ట్ చేస్తాను వేరే పోర్ట్లో. సో ఈ విధంగా మీకు ఎన్ని సిస్టమ్స్ ఉంటే అలాగే కేబుల్స్ పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఏమైంది, మీ ప్రాసెసర్ కార్డ్స్ అన్నీ కూడా డేటా, బస్ 1 డేటా అంతా పై స్విచ్లో ఉంటుంది, అంటే పై స్విచ్ ద్వారా ఫ్లో అవుద్ది. బస్ 2 డేటా అంతా కూడా కింద స్విచ్ ద్వారా ఫ్లో అవుతుంది. ఇది కామన్ పాయింట్ అనమాట. దేనికి కామన్ పాయింట్, మీ సిస్టమ్ క్యాబినెట్లో ఉన్న సిపియూస్ని ప్లస్ మన కంప్యూటర్స్ ఉంటాయి కదా, ఆ కంప్యూటర్స్ని ఇంటర్ఫేస్ చేసేదన్నమాట. ఓకేనా.
సో దీన్ని ఏమంటారు, ఈ క్యాబినెట్ని నెట్వర్క్ క్యాబినెట్ అంటారు. మీ నెట్వర్క్ క్యాబినెట్లో ఓన్లీ ఈ 2 స్విచ్లే ఉండొచ్చు, లేదా ఇన్ కేస్ మీకు స్పేస్ రిక్వైర్మెంట్ ఉంటే కనుక వేరే చిన్న స్మాల్ క్వాంటిటీ ఐఓస్కి సంబంధించిన ఏరియాకి సంబంధించిన డీసీసీ అని ఉంటే కనుక దాన్ని కూడా ఇన్స్టాల్ చేయొచ్చు ఇక్కడ చూపించినట్టు. లేదా మనకి ప్యానల్కి 2 ఉంటాయి కదా, 2 సైడ్స్, ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్. ఫ్రంట్ సైడ్ మీకు స్విచ్చెస్ ఇన్స్టాల్ చేసుకుని బ్యాక్ సైడ్ ఇలాగా ఒక డీసీఎస్ స్మాల్ కంట్రోలర్ని మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఇన్ కేస్ రిక్వైర్మెంట్ ఉంటే కనుక. అట్ ది సేమ్ టైం ఆ స్పేస్లో అది సెట్ అయితే కనుక. లేదా మన సిస్టమ్కి జీపీఎస్ ఉంటుందన్నమాట, ఓకేనా, ఎక్కువగా సిస్టమ్కి అంటే ఎక్స్టర్నల్ జీపీఎస్ ఒకటి ఇన్స్టాల్ చేసుకుని టైం అప్డేషన్ పర్పస్ అనమాట. ఇన్ కేస్ అటువంటిది ఏదైనా ఉంటే కనుక అది కూడా ఇదే ప్యాన్లో ఇన్స్టాల్ చేయొచ్చు, either ఫ్రంట్ సైడ్ ఆర్ రేర్ సైడ్, లేదా దానికి సెపరేట్ పెట్టుకోవచ్చు. అగైన్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ మీ ప్లాంట్. ప్రతి ప్లాంట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఏ ప్లాంట్ కూడా సేమ్గా ఉండదు, ఎందుకంటే ఆ డిజైన్ స్టేజ్లో వాళ్ళు తీసుకునే ఇన్పుట్స్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి, ఓకేనా. ఇది జస్ట్ ఓవర్వ్యూ. సో ఇందులో మనం ఏం నేర్చుకున్నాము, అన్ని కార్డ్స్కి సంబంధించిన డిసిఎస్ అవనివ్వండి, యూఎస్డి అవనివ్వండి, అన్ని ప్రాసెసర్ కార్డ్కి సంబంధించిన కేబుల్స్ అనేవి నెట్వర్క్ క్యాబినెట్కి వస్తాయి. ఆ క్యాబినెట్లో 2 స్విచ్లు ఉంటాయి, స్విచ్ 1, స్విచ్ 2 అంటారు, ఓకేనా. అన్ని కార్డ్కి సంబంధించిన బస్ 1ని ఒక స్విచ్లో కనెక్ట్ చేస్తారు. అగైన్ అన్ని కార్డుకి సంబంధించిన బస్ 2 కేబుల్స్ ఇంకొక స్విచ్లో కనెక్ట్ చేస్తారు. సో ఇక్కడతో మీ ప్రాసెసర్ కార్డ్ నుంచి స్విచ్కి కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ ఇవి అన్నీ కూడా మన కంప్యూటర్స్కి కనెక్ట్ చేయాలి కాబట్టి ఫస్ట్ స్విచ్ నుంచి ఒక కేబుల్ పట్టుకెళ్ళి ఒక కంప్యూటర్ కనెక్ట్ చేస్తే అదే కంప్యూటర్కి రెండో స్విచ్ నుంచి కూడా ఒక కేబుల్ కనెక్ట్ చేస్తాం, అంటే బస్ 1, బస్ 2, ఓకేనా. ప్రతి కమ్యూనికేషన్కి బస్ 1, బస్ 2 రెండూ కావాలి. సో మీ ఇంజనీరింగ్ స్టేషన్కి బస్ 1, బస్ 2 ఉంటుంది, ఆపరేటర్ వర్క్ స్టేషన్స్కి బస్ 1, బస్ 2 ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే కనుక ఇది ట్రైనింగ్ సెటపే కాబట్టి ఇందులో నాకు ఎన్ని కనెక్షన్లు ఉన్నాయి, ఒక స్విచ్కి 1 2 3 4 5 6 ఇలాగా అప్ టు 24. నేను 24 మాత్రమే కనెక్ట్ చేయగలను, స్విచ్ 1, స్విచ్ 2. మీకు జనరల్గా మీ నెంబర్ ఆఫ్ ప్రాసెసర్ కార్డ్స్, నెంబర్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఇట్ల మీద బేస్ చేసుకుని మీకు ఎన్ని నెంబర్ కావాలి ఉంటుంది కదా. ఇందులోనే కూడా డిఫరెంట్ ఛానల్స్ ఉంటాయి అన్నమాట. ఇది 24, 64 అలా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. మీ రిక్వైర్మెంట్ బట్టి ఈ స్విచ్ సైజ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది, ఓకేనా. ఇది మన ఎకోగోవాలో మనం యూజ్ చేస్తున్న స్విచ్ అనమాట. గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది L2 స్విచ్. L2 అంటే సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే దీనికి ఎటువంటి కాన్ఫిగరేషన్ గట్రా ఏం అవసరం లేదు, జస్ట్ పవర్ ఆన్ చేయడం, కేబుల్ కనెక్ట్ చేయడం అంతే, ఓకేనా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి కాకుండా మీకు వేరే డౌట్స్ ఏమైనా ఉంటే కనుక అవి కూడా కమెంట్ చేయండి, లేదా మీకు వేరే రిక్వెస్ట్ ఏమైనా ఉంటే కనుక అవి కూడా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.